హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. సికింద్రాబాద్ మహంకాళి స్ట్రీట్ లో బంగారం వ్యాపారస్తుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పవన్ వర్మ అనే బంగారం వ్యాపారస్తుడి నివాసంలో తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు చేపట్టింది. పవన్ వర్మ చాలా కాలంగా బంగారం క్రయ విక్రయాలతో పాటు ట్రేడింగ్ చేస్తున్నారు. అయితే ట్యాక్స్ చెల్లింపులు, బంగారం కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్టు గుర్తించిన ఐటీ పవన్ వర్మ ఇంట్లో సోదాలు చేపట్టింది. పవన్ వర్మ ఇంట్లోని పన్ను చెల్లింపులు, బంగారం క్రయ విక్రయాలు, బంగారం స్టాక్ రిజిస్టర్లను పరిశీలిస్తున్నారు. ఐటీ సోదాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు లైవ్ లో. శశి, హైదరాబాద్లో ఐటీ సోదాలు కలకలం రేపుతూ ఉన్నాయి. నిన్నటి వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించినటువంటి ఐటీ అధికారులు తాజాగా బంగారు వ్యాపారులను ఫోకస్గా చేసుకుని వారి ఇళ్లలో ప్రజెంట్ ఈ సోదాలు కంటిన్యూ చేస్తుంది. ఉదయం నుంచి ప్రత్యేక బృందాలుగా ఏర్పడినటువంటి ఐటీ అధికారులు సుమారుగా 15 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ సోదాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్లోని మహంకాళి స్ట్రీట్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం నేను సికింద్రాబాద్లో ఉన్నాను. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఇదే నివాసంలో ఐటీ అధికారులు సోదాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. పవన్ వర్మ అనే బంగారు వ్యాపారికి సంబంధించినటువంటి ఇల్లు ఇది. పవన్ వర్మ చాలా కాలంగా కూడా బంగారు వ్యాపారం చేస్తూ ఉన్నారు. సుమారుగా 2017 నుంచి తిరుపతి బులియన్స్ పేరిట ఒక సంస్థను రిజిస్టర్ చేసి దాని ద్వారానే మొత్తం అంతా కూడా ఈ బంగారానికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. కేవలం బంగారు క్రయ విక్రయాలు మాత్రమే కాకుండా బంగారం ట్రేడింగ్తో పాటు ఆ తర్వాత ఎవరైనా బంగారు ఆభరణాలు తయారు చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ను కూడా ఇటు పవన్ వర్మ సప్లై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇదే నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా కోట్లాది రూపాయల వ్యాపారాన్ని పవన్ వర్మ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ అధికారులకు వచ్చినటువంటి ఆదాయం మీద ప్రతి సంవత్సరం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే నేపథ్యంలో పన్నులు సక్రమంగా చెల్లించారా లేకపోతే ఏమైనా ఎగవేతకు పాల్పడ్డారా అన్న అంశాల గురించి ప్రస్తుతం ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆయన చెల్లించినటువంటి పన్ను, ఆ తర్వాత వచ్చినటువంటి లాభాలు, జరిగినటువంటి వ్యాపారం, ఈ అన్ని అంశాలకు సంబంధించినటువంటి రికార్డులను ప్రస్తుతం ఐటీ అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. ఇదొక అంశం అయితే ప్రధానంగా ఇటు బంగారు వ్యాపారులు ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ ఎక్కొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. ఇదే అంశంలో భాగంగా చాలాసార్లు బంగారు వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేసినప్పుడు ఈ అంశాలన్నీ కూడా వెలుగు చూశాయి. వాస్తవానికి బంగారు వ్యాపారులు ట్యాక్స్ ఎగ్గొట్టడానికి జీఎస్టీ లేకుండా, బిల్లులు లేకుండా క్రయ విక్రయాలు కొనసాగిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రతి బంగారు వ్యాపారి కూడా ట్యాక్స్ సక్రమంగా చెల్లించేందుకు వీలుగా ఖచ్చితంగా బిల్లుల రూపంలోనే క్రయ విక్రయాలు కొనసాగించాల్సి ఉంటుంది. జీఎస్టీ బిల్లు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పవన్ వర్మ జీఎస్టీ బిల్లులు లేకుండా ఏవైనా క్రయ విక్రయాలు కొనసాగించారా అనే అంశాల గురించి ప్రజెంట్ ఇప్పుడు ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. కేవలం ఇది మాత్రమే కాకుండా బంగారం స్టాక్ రిజిస్టర్ను కూడా ఇప్పటికే పరిశీలిస్తూ ఉన్నారు. తన దుకాణంలో ఉండేటటువంటి బంగారానికి సంబంధించినటువంటి స్టాక్ చూస్తూ ఉన్నారు. అసలు రికార్డులో ఎంత స్టాక్ ఉంది, ఫిజికల్గా షాప్లో ఎంత స్టాక్ ఉంది అన్న అంశాల గురించి కూడా ప్రజెంట్ ఇప్పుడు ఆ రికార్డులను తనిఖీ చేస్తున్నటువంటి సందర్భం. వాస్తవానికి ప్రతిసారి కూడా బంగారు రేట్లు హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. ఇదే నేపథ్యంలో బంగారు వ్యాపారులు ఆ బంగారాన్ని నల్లధనం రూపంలో దాచేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదే పరిస్థితుల్లో బంగారం నల్లధనం రూపంలో ఏమైనా మార్చేటటువంటి అవకాశం ఉందా, అందుకు సంబంధించినటువంటి ఏమైనా ఆధారాలు దొరుకుతాయన్నటువంటి అంశంలో భాగంగా కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నటువంటి సందర్భం. సో మొత్తానికి ఇప్పటి వరకు కూడా అన్ని రికార్డులను పరిశీలిస్తున్నారు. ప్రధానంగా బంగారం స్టాక్ రిజిస్టర్తో పాటు గత 5 సంవత్సరాలుగా చెల్లించినటువంటి పన్నులు, ఆ తర్వాత ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నులతో పాటు ఏమైనా అవకతవకలు ఉన్నాయి. ఇవే అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. లక్ష్మీదుర్గా. ఓకే శశి, థ్యాంక్ యూ. Voilà,